బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా యూనస్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీతకు పాలనా పగ్గాలు. బంగ్లాదేశ్ పార్లమెంట్ను రద్దు చేసిన అధ్యక్షుడు, తాజా ఎన్నికలకు మార్గం సుగమం. ఢిల్లీలో షేక్ హసీనా మకాం, వీసాకి నో అన్న బ్రిటన్, భారతీయులకు బంగ్లా ఆర్మీ రక్షణ కల్పించాలన్న జైశంకర్. చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలన్నది మా సంకల్పం, తెలంగాణ పెట్టుబడులకు గమ్యస్థానమన్న రేవంత్ రెడ్డి. నేడు చీరాలకు ఏపీ సీఎం చంద్రబాబు, నేతన్నలతో ముఖాముఖి భేటీ. ఏపీలో అకాడమీల ఏర్పాటుకు ముందుకు రెడీ, యూట్యూబ్, గూగుల్ ప్రముఖులతో చంద్రబాబు. ఈ నెల 30న విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్, సంఖ్యాబలం లేకపోయినా రంగంలోకి కూటమి. లెబనాన్లో కీలక పరిణామం, బీరుట్లో ఇజ్రాయెల్ యుద్ధ విమానాల చక్కర్లు. ఒలింపిక్స్ లో ఫైనల్ చేరిన వినేష్ పోగాట్, ఇవాళే ఫైనల్, గెలిస్తే స్వర్ణమే. హాకీ సెమీస్ లో పోరాడి ఓడిన భారత్, ఇక కాంస్యం కోసం పోరు. జావెలిన్ త్రో ఫైనల్ కు నీరజ్ చోప్రా, స్వర్ణంపై గురిపెట్టిన భారత అథ్లెట్. నేడు లంకతో భారత్ 3వ వన్డే, గెలిస్తే సమం, ఓడితే లంకతే సిరీస్.